పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలన్నీ కూడా ఈరోజు గమనిద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ని మనం గమనిస్తే కనుక దేశానికి కవచంలా సుదర్శన చక్రం, శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం, దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నిర్ణయాలను అంగీకరించబోం. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశానికి రక్షణగా ఈ సుదర్శన చక్రం అనే ఒక భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని అయితే చెప్పడం జరిగింది. ఇక మరొక అప్డేట్ని చూస్తే కనుక మన తెలంగాణ నుంచి నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం, గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల వృధా, ఇప్పుడు సెంటిమెంట్ను రగిల్చి విష ప్రచారం, 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండపై జెండా ఎగరేస్తూ మాట్లాడిన మాటలు ఇవి. అంటే కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా కోసం రాజీ పడబోమని చెప్పేసి, ఎవరి బెదిరింపులకు లొంగమని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్తని మనం చూసుకుంటే కనుక పన్ను పోటుకు ఉపశమనం, జీఎస్టీలో సంస్కరణలకు కేంద్రం యోచన, ఇక అన్ని వస్తువులు 5-18% స్లాబుల పరిధిలోకి. ఇక మనం గమనిస్తే కనుక దేశంలో సామాన్యులు, చిరు వ్యాపారులకు అనుగుణంగా పన్ను భారాన్ని అయితే తగ్గించాలని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక అప్డేట్, ట్రంప్తో భేటీ అయిన పుతిన్, ఒప్పందం కుదరలేదు. ఇక మనం చూస్తే కనుక మొత్తం మొత్తం కూడా ఎదురు చూస్తున్న వార్తలు ఇవి. ఇక్కడ ఉక్రెయిన్ రష్యా వార్ని శాంతియుతం చేయడానికి అని చెప్పేసి పుతిన్తో ట్రంప్ అయితే భేటీ అవడం జరిగింది శుక్రవారం. అయితే అలాస్కాలోని ఎంకరేజ్ వీరి భేటీకి వేదికగా అయ్యిందని చెప్పేసి అంటున్నారు. దాదాపు 2.5 గంటల పైన ఇరు దేశాల మధ్య చర్చలు అయితే జరిగాయని చెప్పేసి కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక పేదలకు వల, అమ్మతనానికి వెల, మేడ్చల్లో అక్రమ సరోగసి మూట గుట్టురట్టు, 6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లింకులు, 9 మందిపై కేసు. అయితే ఇప్పుడు మనం రీసెంట్గా మనం చూసాము, ఇదివరకే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో కూడా ఇలాంటి మోసాలు జరిగాయని చెప్పేసి, ఇప్పుడు మరొకటి మేడ్చల్ జిల్లాలో అయితే ఇలాంటి సరోగసి పద్ధతిని యూజ్ చేసుకొని అక్రమంగా అయితే ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మరొక అప్డేట్ని మనం చూస్తే కనుక కుంభవృష్టితో దెబ్బతిన్న జమ్మూ కాశ్మీర్, కిక్తవాడ్ జిల్లాలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సైనికులు. ఎలా అయితే నిన్న మనం చూసామో జమ్మూ కాశ్మీర్లో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా చాలామంది ప్రజలు మరణించారు. అలాగే కొంతమంది ప్రజలకైతే ఇక్కడ గాయాలు పాలైన విషయం కూడా మనకు తెలిసిందే. అదే విషయాన్ని ఇందులో తెలియజేశారు. ఇక మరొక పేపర్ ఆంధ్రజ్యోతిలో మనం గమనిస్తే కనుక దివాళీకి బోనంజా, పండుగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తా ప్రధాని, ఇక 5-18% 2 స్లాబ్లోనే పన్ను, వీటిలోనే దాదాపు వస్తు సేవలన్నీ సర్దుబాటు, నిత్యావసరాల ధరలు బాగా తగ్గే అవకాశం, ఆరోగ్య టర్మ్ బీమా ప్రీమియం దిగొచ్చే వీలు. ఇక మనం చూసుకుంటే కనుక దివాళీ కల్లా జీఎస్టీలో ఒక పండుగ రానుందని చెప్పేసి అయితే కేంద్రం చెప్తుంది. ఎలా అయితే మధ్య చిన్న తరగతుల పరిశ్రమలు అలాగే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పన్ను పైన ఉపశమనం కలిగించే విధంగా ఈ వార్తనైతే తీసుకొచ్చారు. ఇక మరొక అప్డేట్ని చూసుకుంటే దేశ రక్షణకు సుదర్శన చక్రం, దుర్భేద్యమైన డోమ్ లాంటి ఆయుధ వ్యవస్థ, 2047 కల్లా పెరగనున్న అణు ఇంధన సామర్థ్యం, ఆపరేషన్ సింధూర్తో పాక్కు ఇప్పటికే నిద్ర లేదు, అణుబాంబు బ్లాక్మెయిల్కు భారత్ భయపడదు. అంటే నిన్న మనం చూసుకున్నట్లే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా దేశ రక్షణకు ఈ సుదర్శన చక్రం తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూస్తే కనుక ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడుల రక్షణే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సాహం, పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు, ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తాం. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే తెలంగాణని మరింత అభివృద్ధి చేయడం కోసం ఏమేమి చేయాలా అనే విషయాలన్నింటినీ కూడా నిన్న ఆయన ప్రసంగంలో అయితే ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్స్ చూసుకుంటే కనుక నీటి వాటాలో రాజీ పడం, ఒత్తిడికి లొంగం, కుట్రలకు బెదరం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన, రైతులకు 1.13 లక్షల కోట్ల ఖర్చు పెట్టాం, పేదల సొంతింటి కలను నెరవేర్చాం, తెలంగాణ రైజింగ్ 2047ను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది.
ఇక మరొక అప్డేట్, మరో సరేగసి దందా. కుత్బుల్లాపూర్‌లోని అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న తల్లి కొడుకులు. పెంట్ హౌస్‌లోనే ఫెర్టిలిటీ కేంద్రం. పలు ఫెర్టిలిటీ సెంటర్‌లో సంబంధాలు. పిల్లలు లేని దంపతుల వివరాల సేకరణ. సరోగసీ విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామంటూ 20 లక్షలు పైగా వసూలు. అయితే ఇక మనం ఈ వార్త తెలిసిందే. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫెర్టిలిటీ కేసు బయటకొచ్చిన తర్వాత, సెంటర్‌లో జరిగిన అక్రమాలు బయటకొచ్చిన తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి ఈ యొక్క సరోగసీ పద్ధతి ద్వారా చేస్తున్న అక్రమాలన్నీ కూడా బయటకొస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు కుత్బుల్లాపూర్‌లో కూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక అప్డేట్‌కొస్తే గనుక కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ. 26,000 కోట్ల అప్పు, రిక్టర్ స్కేల్‌కు కేంద్రం అంగీకారం. రుణాలపై 10.9 నుంచి 7.5% తగ్గనున్న వడ్డీ. 10-25 ఏళ్లకు పెరగనున్న చెల్లింపు గడువు. ఇక మనం చూస్తుంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కింద తీసుకున్న రుణాల చెల్లింపు అంశంలో రాష్ట్రానికి స్వల్ప ఉపశమనం లభించిందని చెప్పేసి అంటున్నారు. ఇంకా కాళేశ్వరంతో పాటు ఇతర కార్పొరేట్ల కింద కూడా అప్పులు ఏవైతే చేశారో 26,000 కోట్ల రూపాయల పునర్వ్యవస్థీకరణ కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కూడా చెప్పడం జరిగింది ఇందులో. ఇక మరొక పేపర్ మనం చూస్తే సాక్షి. జీఎస్టీలో 2 స్లాబులే, 5-18% మాత్రమే. లగ్జరీ వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం. సెప్టెంబర్లో జీఎస్టీకి కౌన్సిల్ భేటీలో నిర్ణయం. అనేక వస్తువులు, సేవల ధరలు భారీగా తగ్గే అవకాశం. అయితే ఇక చూస్తే కనుక మన కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇందులో దివాళీ నుంచి కొన్ని వస్తువులపైన ఈ యొక్క పన్నునైతే గనక తగ్గించే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక అప్డేట్ చూస్తే ట్రెండ్‌కు తగ్గట్టు మారాలి. ఇంజినీరింగ్ బోధన తీర్పుపై ఏఐసిటిఈ. ఫ్యాకల్టీ ఆన్లైన్ శిక్షణ అవసరం. డేటా సైన్స్ బోధన డల్‌గా ఉంది. సైబర్ సెక్యూరిటీ ట్రెండ్ గుర్తించాలి. ఇకపోతే ఇంజినీరింగ్ బోధనా తీరులో మార్పులు రావాలని చెప్పేసి అఖిల భారత్ సాంకేతిక విద్యా మండలి అయితే కనుక అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు ఇందుకు సంబంధించి అనేక అంటే ఇటీవలే మార్గదర్శకాలను కూడా విడుదల చేసినట్లుగా అయితే ఇందులో చెప్తున్నారు. ఇక మరొక అప్డేట్స్ మనం గమనిస్తే నైరుతి కాదు సైరుతి. నాడు లోటు, నేడు 10% అధిక వర్షపాతం. ఇక మనం గమనిస్తే కనుక ఈ 2 రోజుల వర్షాల్లో అధిక వర్షపాతం అయితే నమోదవుతుంది. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది, ఎక్కడెక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని కూడా చెప్తున్నారు. ఇక్కడ నాగర్ కర్నూల్ అలాగే యాదాద్రి, భువనగిరి ఇలాంటి జిల్లాల్లో అయితే కనుక అలాగే అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే కనుక అత్యధికంగా నాగర్ కర్నూల్లో 77% అయితే నమోదైనట్లుగా అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక వార్త ఇందులో అప్డేట్ చూస్తే కనుక శుక్రవారం రాజ్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ కూడా ఇందులో వీళ్ళు భేటీ అయ్యి మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్ మనం గమనిస్తే వెలుగు. దేశానికి రక్ష సుదర్శన చక్రం 2035 నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం ప్రధాని మోదీ. ఎలాంటి ముప్పునైనా శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఎదుర్కొంటాం. న్యూక్లియర్ బెదిరింపులకు భయపడడం లేదు. ఇంకా సింధు జలాల నుంచి చుక్క నీరివ్వం. అయితే ఇక నిన్న ప్రసంగంలో అనేక విషయాల కోసం మాట్లాడారో, ఏవైతే ముందు జరిగిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పాక్ యుద్ధాలే కావచ్చు, మిగిలిన అశాంతి మన ఇండియాలో చేరుకున్న అశాంతిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈయనైతే ప్రసంగించినట్లుగా ఇందులో అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా సుదర్శన చక్రం కోసం అయితే ఇందులో మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూస్తే తెలంగాణ నంబర్ 1 అదే లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా 3.21 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న జెండా ఎగరేస్తూ మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఇక్కడ హైడ్రాతో 30,000 కోట్ల భూములు కాపాడామని చెప్పేసి, అలాగే ఏదైతే గత ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇది మాట్లాడడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూస్తే కనుక వరద నీటితోనే బనకచర్ల.
ఎవరెన్ని కుట్రలు చేసినా నీటి వాటాలు వదులుకోమని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొక మెయిన్ అప్డేట్ చూస్తే మీ పెట్టుబడులకు నాది భరోసా. ఇంకా మన తెలంగాణలో పెట్టుబడులు వరుసగా వస్తూనే ఉన్నాయి. ఎలా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్ళి మన పెట్టుబడులు తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో అందులో భాగంగానే ఇక్కడ హైటెక్స్ క్రేడర్ పవర్టీ షో ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలైతే మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్త ట్రంప్ పుతిన్ యొక్క భేటీ. అదే ఈ యొక్క ఏదైతే రష్యా వార్ జరుగుతుందో ఉక్రెయిన్, రష్యా దానిపైన మాట్లాడడానికి శాంతియుత భద్రతను కాపాడేలా ఈ యొక్క యుద్ధాన్ని శాంతి చేయడానికని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే భేటీ అయినట్లుగా ఇందులో చెప్పడం జరిగింది. సో, ఇవి ఈ రోజుటి వార్తాపత్రికలోని అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.